చికెన్ ఫజిటాస్ క్యాసరాల్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇది అట్లా చికెన్ స్ట్రిప్స్, మష్రూమ్, టొమాటో, క్యారెట్, రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, చీజ్, సోయా సాస్, ఉల్లి, వెల్లుల్లి, షాజీరా, మిరియాల పొడి, కారప్పొడి, నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఇంకా క్రీమ్. సోర్ క్రీమ్ కోసం అన్నమాట. ఇది పైనుంచి పోర్ చేస్తాం, దానికోసం కావాలి సోర్ క్రీమ్. ఇది సపరేట్ అవుతుంది, మిగతావన్నీ కూడా సపరేట్ అవుతాయి. స్పైసీగా ఉంటుందని వాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా. ఇది డ్యూయల్ లేయర్లో కుక్ చేస్తాం. ఒకటి ప్యాన్లో ఫ్రై చేసుకొని తర్వాత ఓవెన్లో బేక్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఓవెన్ లేకపోతే డైరెక్ట్గా ప్యాన్లో ఫ్రై చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదంటే మొత్తం అన్నీ కలుపుకొని కంప్లీట్గా క్యాసరోల్లో బేకింగ్ స్టైల్లో కూడా కుక్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డైసెస్ కట్ చేసుకొని అన్నిటినీ మిక్సింగ్ బౌల్ వేసి మిక్స్ చేసుకొని పైనుంచి కొద్దిగా సోర్ క్రీమ్ వేసి కలిపేసుకొని ఓవెన్లో పెట్టేయాలన్నమాట. ఓకే, వంట మొదలు పెడదాం. మొదటగా వెల్లుల్లి చాప్ చేసుకుంటున్నా. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లి వేసుకున్న, ఆనియన్ డైస్ చేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి, ఓకే డిష్లో. దెన్ చికెన్. వెజిటేబుల్స్ ఇందాకే చెప్పా కదా, డైస్ కట్ చేసి వేసుకుందాం. ఫజిటాస్లోకి యూజువల్గా కూడా మీట్స్ అన్నీ కూడా స్ట్రిప్స్ కట్ చేస్తారు, వెజిటేబుల్స్ అన్నీ కూడా డైస్ కట్ చేస్తారు. మనం కూడా అదే ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాం. అలాగే రెడ్ బెల్ పెప్పర్ కూడా. క్యారెట్, ఓకే క్యారెట్ వేస్తున్నా. బెల్ పెప్పర్ కూడా. మష్రూమ్ క్వార్టర్స్ చాలు.
టొమాటో కూడా డైస్. డన్. టొమాటో. ఓ, షాజీరా మిస్ అయింది. కొద్దిగా సైడ్లో ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులో షాజీరా వేస్తాం. ఓకే, అలా అలా చిట్టలాడిన తర్వాత మిక్స్ చేస్తాం. నెక్స్ట్ మిరియాల పొడి, కారప్పొడి, కాస్తంత ఉప్పు, కొద్దిగా ఉప్పే, మళ్ళీ సోయా సాస్లో ఉంటుంది, ఎక్కువైపోతుంది. ఓకే, ఫైనలీ సోయా సాస్. తదుపరి క్యాసరాల్, ఓవెన్లో పెట్టడానికి కూడా ఏం కాకుండా ఉండేది అలాంటి క్యాసరాల్ తీసుకొని ఇందులోకి ఈ మొత్తం మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. పైనుంచి చీజ్, ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేద్దాం. కాసేపు అలాగే ఉంచేసి స్మోకీగా కాస్త బేక్ అవ్వాలి, సాఫ్ట్గా తయారవుతుంది, మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా కూడా అవుతాయి అలాగా. దాంతోపాటు చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది. అలా అయిన తర్వాత తీసుకొచ్చి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. అది బేక్ అయ్యేలోపు మనము సార్ క్రీమ్ రెడీ చేసుకుందాం. యూజువల్లీ సార్ క్రీమ్ ఏం చేస్తాము, ఇక్కడ కలుపుకొని పైనుంచి పోర్ చేసి బేక్ చేసుకుంటాము. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పైనుంచి తర్వాత బేక్ అయిన తర్వాత అప్లై చేద్దామని ముందుగా అంటే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నా. ఓకే, క్రీమ్లోకి కొద్దిగా నిమ్మకాయ రసం తీసుకొని కొద్దిగా ఉప్పు, దట్స్ ఇట్, మిక్స్ చేసుకోవాలి. ఇంకాస్త పల్చగా కావాలంటే కాస్త వాటర్తో డైల్యూట్ చేసుకోండి, పర్లేదు. క్రీము కొన్నిసార్లు కొంచెం థిన్ క్రీమ్ వస్తుంది, కొన్నిసార్లు థిక్ క్రీమ్ దొరుకుతుంది అనమాట, క్వాలిటీని బట్టి ఆ బ్రాండ్ని బట్టి. అలా థిక్ క్రీమ్ వచ్చినప్పుడు మనకు అది కొంచెం హార్డ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. రైట్, సరిపోయింది క్రీమ్. ఇప్పుడు ఓకే, వెల్ కీప్ ఇట్ సైడ్. క్యాసరోల్ తెచ్చుకుందాం వెళ్ళి. వావ్, చూసారా ఇంకా బేకింగ్లో ఉడుకుతోంది అలాగా కొత్తలాడుతూ. యాజ్ ఐ సెడ్ బిఫోర్, పైనుంచి అట్లా సార్ క్రీమ్ అప్లై చేసుకుందాం. ఓకే,
క్యాసరోల్ అయితే రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.